గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని లేటెస్ట్ సినిమా జెర్సీ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీగా తయారైన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా ఖచ్చితంగా గౌతమ్కి నానికి మంచి హిట్నిస్తుందని చెప్పొచ్చు. ఇందులో ప్రధాన పాత్రధారులుగా నటించినటువంటి నాని, శ్రద్ధా శ్రీనాథ్, ముఖ్యంగా వీళ్ళకి జరిగినటువంటి ఆ బాండింగ్ రిలేషన్షిప్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక లైఫ్కి గోల్ని సెట్ చేసుకున్న తర్వాత దానిని సక్సెస్ చేసుకోవాలన్న తపనలో ఉన్నప్పుడు అనివార్య కారణాల వల్ల ఆ గోల్ మిస్ అయితే తన జీవితంలో అసలు ఎదుగుదలే లేదని ఫీల్ అయ్యే ఆ వ్యక్తికి పరిస్థితులు ఎలా ఉంటాయి? అలాగే తన విజయం కోసం ఎదురు చూసే తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరి సంతోషానన్నా చూడడానికి తన గుర్తింపును మళ్లీ తిరిగి తెచ్చుకోవాలన్న తాపత్రయమే ఓ తండ్రిగా అర్జున్ పాత్రలో నాని జీవించేశారు. అలాగే తన కొడుకు కోసం చేయాలనుకుని తన కోసం కూడా తాను జీవించాలనుకున్న పాత్రలో నిజంగా నాని నటన అమోఘం. స్మూత్ డైరెక్షన్లో గౌతమ్ ప్రతిభను ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. గౌతమ్ ఈ కథను కూడా అంతే సెంటిమెంటల్గా అలాగే చాలా ఎమోషనల్గా తీసుకెళ్లారు. ఇందులో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఎక్సైట్మెంట్తో నిండిపోయి ఉంటుంది. అలాగే తన కొడుకు కోసం చేసేటువంటి ప్రతి పనిలో తనకున్న ఆనందంగా ఒక తండ్రిగా తన రియల్ యాక్టింగ్ని న్యాచురల్గా చూపించాడు నాని. శ్రద్ధా శ్రీనాథ్ కూడా అటు తమిళ్, కన్నడలో బాగా పాపులర్ అయిన హీరోయిన్. తన యాక్టింగ్ స్కిల్స్ ఈ సినిమాకి చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో తనది గ్లామర్ పాత్ర కాదు, క్యారెక్టర్ మేరకు పరిధి ఉన్న పాత్ర కాబట్టి అద్భుతంగా చేశారు. అలాగే సత్యరాజ్ కూడా తన పాత్రని చాలా అద్భుతంగా ప్రదర్శించారు. దీంతో ఈ సినిమా మొత్తానికి మంచి రివ్యూ రేటింగ్ని సాధించింది. వీకెండ్ కావడంతో ఈ సినిమాకి మంచి విజయావకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరోసారి నాని 2 అపజయాల తర్వాత మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టు చెబుతున్నారు పబ్లిక్. కాబట్టి ఈ సినిమా నానికి మర్చిపోలేని ఓ మెమరీగా గుర్తుండిపోతుంది అంటున్నారు నాని అభిమానులు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.